భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ రాక కోసం అంతా వాఘా సరిహద్దుల్లో ఎదురుచూస్తున్నారు. సైన్యం అభినందన్ కు స్వాగతం పలకనుంది. వాఘా సరిహద్దుల్లోని పరిస్థితిని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి వాఘా బోర్డర్ వద్ద ఒక ఉద్విగ్నమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వింగ్ కమాండర్ అభినందన్ రాక కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాఘా బోర్డర్ సరిహద్దులో ఇదంతా కూడా దేశభక్తి నినాదాలతో మార్మోగుతుందని చెప్పాలి. ఆయన రాక కోసం కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులతో పాటు పంజాబ్ పోలీసులు అలాగే ఇతర అధికారులు కూడా ఇక్కడ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. స్పష్టంగా పూర్తిగా భద్రతా దళాల ఆధీనంలో వాఘా సరిహద్దు ప్రస్తుతం ఉంది. అయితే వింగ్ కమాండర్ అభినందన్ రాక మరొక 2 గంటల ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన్ని లాహోర్లో ఉన్నతాధికారులకు అప్పగించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆయన రికార్డులు అలాగే ఆయన పౌర ధృవీకరణ కూడా ఇండియన్ గౌరవ్ అహ్లూవాలియా లాహోర్లో అక్కడ సమర్పించినట్టుగా మనకి సమాచారం ఉంది. అలాగే భారత్ నుంచి అభినందన్ సమాచారం ఉంది. అలాగే భారత్ ఇక్కడ వాఘా సరిహద్దు నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తోడుగా ఉండేందుకు గ్రూప్ కెప్టెన్ జేటీ క్రెయిన్ కూడా ఇక్కడ నుంచి లాహోర్ వెళ్లారు. వాఘా నుంచి ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ పెద్ద ఎత్తున భారత్ మాతాకి జై అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ చూసేందుకు అలాగే గౌరవ్ రాకను చూసేందుకు పెద్ద ఎత్తున వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు స్పష్టంగా. అలాగే అభినందన్ రాకలో అసలు పూర్తిగా ప్రక్రియ ఎలా ఉంటుంది, 2 దేశాల మధ్య అప్పగింత ప్రక్రియ వాస్తవానికి బందీగా 2 రోజుల క్రితం వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ దళాలకు చిక్కారు. అక్కడ MiG-21 బైసన్ చెందినటువంటి విమానం కూలిపోవడంతో ఆయన బందీగా పాకిస్తాన్ దళాలకు చిక్కారు. ఆ తర్వాత ఆయన విచారణ కోసం కరాచీ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అలాగే లాహోర్ కొద్దిసేపటి క్రితమే లాహోర్ కూడా ఆయన అభినందన్ చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ నుంచి వాఘా సరిహద్దు నుంచి లాహోర్ కేవలం 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఈ అధికారిక అప్పగింత ప్రక్రియ ఎలా కొనసాగుతుందనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ పాత్రికేయులు వీరభద్రం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంటుంది అధికారిక ప్రక్రియ అప్పగింత అనేది? ఇప్పుడు ప్రస్తుతానికి బందీగా పట్టుకుంది వింగ్ కమాండర్. అంటే ఎవరైనా ఒక వ్యక్తి వేరే దేశంలో ఇతర డాక్యుమెంట్స్ దొరికినప్పుడు ఆ ప్రొసీజర్ వేరేలా ఉంటుంది. బలవంతంగా అతనికి 1 డే వీసా ఇష్యూ చేసి డిపోర్టేషన్ చేసేస్తారు. ఆ దేశానికి సంబంధించి అంబాసిడర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళే బలవంతంగా దేశం నుంచి పంపించేస్తారు. కానీ ఈ కేసులో పర్టికులర్గా గతంలో సచికేత దొరికినప్పుడు సచికేతను మీడియా ముందు ప్రవేశపెట్టాలని చెప్పి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ అప్పుడున్న అంబాసిడర్ పార్థసారథికి ఫోన్ చేసి అర్ధరాత్రి 2 గంటలప్పుడు ఫోన్ చేసి రేపు పొద్దున మీడియా సమావేశం పెడుతున్నాం, మేము సచికేతను అక్కడ ప్రజెంట్ చేయబోతున్నాం అంటే దానికి పార్థసారథి ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు యుద్ధ ఖైదీ, ఆయన నిందితుడు కాదు, నేరస్తుడు కాదు. అతను బలవంతంగా మీడియా ముందు ప్రవేశపెట్టి ఆయన ఆత్మగౌరవాన్ని భంగంగా కలిగించే విధంగా ప్రవర్తించి నాకు ఇష్టం లేదని చెప్పి రిజెక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళకి రెడ్ క్రాస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే పాకిస్తాన్ గవర్నమెంట్ రెడ్ క్రాస్ వాళ్ళు మన అక్కడున్న రాయబార కాలం సమాచారం ఇస్తే వాళ్ళు వెళ్ళి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇండియా పంపించేశారు. బట్ ఈ కేసులో కూడా అదే జరగబోతుంది. ఈయన యుద్ధ ఖైదీగా డిక్లేర్ చేయలేదు, క్యాప్టివ్ అంటే మనం క్యాప్చర్ చేసినట్టు బందీగానే చెప్తున్నారు. సో ఇతను దొరకగానే పార్లమెంట్ ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ అతన్ని మన దేశానికి అప్పగిస్తానని చెప్పిండో ఇమీడియట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రొసీజర్ మొత్తం స్టార్ట్ చేశారు. సో అక్కడున్న పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి అక్కడున్న ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు పాకిస్తాన్ వీళ్ళంతా డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అయింది. సో ఇతను డాక్యుమెంట్స్ ఏం లేవు, వీసా వ్యాలిడ్ వీసా ఏం లేదని పాకిస్తాన్ వీసా లేదు కాబట్టి ఇతను మా పౌరుడే మా వైమానిక దళంలో పనిచేస్తున్నట్టు నిర్ధారించే ధృవపత్రాలన్నీ తీసుకుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందిన ఒక ఆఫీసరు గ్రూప్ కెప్టెన్ కరాచీ వెళ్ళిండు. కరాచీ వెళ్ళి అక్కడ ఇండియన్ అంబాసిడర్తో కలిసి కరాచీ వెళ్ళి పాకిస్తాన్ ఆఫీసర్స్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయగానే ఐడెంటిఫికేషన్ జరుగుతుంది అతనే అని చెప్పి. సో ఈయన అక్కడ పాస్పోర్టు మిగతా డాక్యుమెంట్స్ చూసుకున్న తర్వాత ఇండియన్ అంబాసిడర్ కార్యాలయం నాకు చెప్తారు. అతను త్రూ వాఘా బోర్డర్ ద్వారా నోడల్ ఏజెన్సీ BSF సో వాఘా బోర్డర్ మన ఇండియాలోకి తీసుకొస్తారు. ఇక్కడ బందీగా పట్టుకున్నామని చెప్పి పాకిస్తాన్ ప్రకటించింది. అలాగే 2 రోజుల పాటు విచారించింది. దాదాపు మూడో రోజు ఇది దాదాపుగా వింగ్ కమాండర్ అభినందన్ బందీగా పట్టుకుని విచారణ అనంతరం
ఒక పౌరుడిగా లేకపోతే ప్రస్తుతానికి రక్షణ దళాల్లో పనిచేస్తున్నటువంటి అధికారిగా ఏం తేడా ఉంటుంది ఈ అప్పగింతలో? ప్రొసీజర్ అంతా ఒకేలాగా ఉంటుంది. పౌరుడిగా అయినా బందీగా ప్రొసీజర్ ఒకేలా ఉంటుంది. బట్ అతను ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో పనిచేస్తారు కూడా ఇతని ద్వారా ఏ దేశంలో అదే పని చేస్తుంది. ఇతని ద్వారా వీలైనంత సమాచారం తెలుసుకునే విధంగా ట్రై చేసి ఉంటుంది. బట్ అప్పగింత ప్రొసీజర్ ఒకేలాగా ఉంటుంది. అంటే ఆయనకి వచ్చిన తర్వాత భారత భూభాగంలో అడుగు పెట్టిన తర్వాత ఆయనకి వైద్య పరీక్షలు కానీ అలాగే ఇతర ప్రొసీజర్ కూడా అప్పగించే అవకాశం ఉందా? పూర్తిగా ఎయిర్ ఫోర్స్ అధికారులు కానీ ఆయన కుటుంబ సభ్యులకి అప్పగించే ముందు ఎలాంటి ప్రక్రియ అనుసరించే అవకాశం ఉంటుంది? ఎప్పుడైతే మన భారతదేశంలో అడుగు పెట్టగానే బోర్డర్ దాటిన తర్వాత ఇక్కడ మన జనరల్ హెల్త్ చెకప్ చేస్తారు, మెడికల్ చెకప్. అంటే అతను ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా, సెడేటివ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఇంకేమైనా చిప్స్ ఏమైనా పెట్టారా, బగ్స్ ఏమైనా ఉన్నాయని వేరే ఇమీడియట్గా జనరల్ మెడికల్ చెకప్ చేస్తారు. ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్కి అప్పగించరు. ఫ్యామిలీ కాకపోతే వాళ్ళ ఫాదర్ వస్తున్నాడు తెలిసింది, మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. వాళ్ళు హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్లిన తర్వాత థరోలీ బాడీ చెకప్ చేస్తారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి అప్పచెప్తారు. మొత్తానికి ఈ ప్రక్రియ అంతా కూడా దాదాపుగా 2 గంటల పాటు పైగా కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మధ్యాహ్నం 3 గంటల సమయానికి గ్రూప్ వింగ్ కమాండర్ అభినందన్ వాఘా బోర్డర్ చేరుకుంటారు. వాఘా బోర్డర్ చేరుకున్న తర్వాత మొత్తం ఈ ప్రక్రియ వైద్య పరీక్షలు కానీ అలాగే పత్రాలు అప్పగింత అటు పాక్ రేంజర్స్ నుంచి BSF దళాలకు అప్పగించే ప్రక్రియ, కాగితాలు పూర్తి చేసే ప్రక్రియ ఉంటుంది. అలాగే అక్కడి నుంచి BSF అధికారులు ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి, ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులకి వింగ్ కమాండర్ అభినందన్ ని అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇలా మొత్తంగా ఈ ప్రక్రియలన్నీ కూడా కొనసాగేందుకు మొత్తం ఒక 2 గంటల పాటు పట్టే అవకాశం ఉంది. ఆయనకి పూర్తిగా ఆయన దేహంలో ఏమైనా సెడిటివ్స్ కానీ టాక్సిన్స్ కానీ ఉన్నాయా అనే అంశానికి సంబంధించి కూడా వైద్య పరీక్షలు పూర్తిగా నిర్వహించే అవకాశం ఉంది. అయితే మనం చూస్తున్నటువంటి వాఘా బార్డర్ సరిగ్గా కిలోమీటర్, అటారీ వాఘా బార్డర్ సరిగ్గా కిలోమీటర్ దూరం ఉంటుంది ప్రస్తుతం మనం నుంచిన ప్రదేశానికి. ఇప్పటికే ఆయనకి తోడుగా అధికారిని పూర్తిగా ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి పత్రాలు అందించేందుకు వీలుగా ఒక ఎయిర్ ఫోర్స్ అధికారిని కూడా ఇప్పటికే వైమానిక దళం అక్కడికి పంపించింది. లాహోర్ వెళ్లారు. ఇక్కడ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో లాహోర్ నుంచి ఆయన వింగ్ కమాండర్ అభినందన్ తో కలిసి టీజే క్రెయిన్, గ్రూప్ కెప్టెన్ టీజే క్రెయిన్ ఆయనతో పాటు కలిసి వస్తారు. మొత్తం మీద ఇప్పటికే ఈ పత్రాలకు సంబంధించి ఆయన భారతీయ పౌరసత్వానికి సంబంధించిన పత్రాలు కానీ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆయన సర్వీస్ రికార్డ్స్ కి సంబంధించి కానీ అలాగే వీసా పూర్తిగా ఆయన పాస్పోర్ట్ కానీ మొత్తం తీసుకుని మొత్తం పత్రాలన్నీ కూడా ఇప్పటికే ఇండియన్ హై కమిషన్, యాక్టింగ్ హై కమిషనర్ గా ఉన్నటువంటి అహ్లువాలిగా ఇప్పటికే పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారులకు సమర్పించినట్టుగా తెలుసుకుంది. మొత్తం మీద వాఘా సరిహద్దు వద్దే ఆయనకి సంబంధించినటువంటి పత్రాలు కూడా మరికొన్ని సమర్పించిన తర్వాత ఆయన పూర్తిగా భారత భూభాగంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది మొత్తానికి ఈ ప్రక్రియ అంతా కూడా దాదాపుగా ఒక 2 గంటల పాటు కొనసాగే వస్తుంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి వింగ్ కమాండర్ అభినందన్ సగౌరవంగా భారత నేలను ముద్దాడుతారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, వాఘా సరిహద్దు నుంచి. వాటర్ స్టూడియో.